నేనే ఉంటాను. ఐ ఆమ్ ద ఫాదర్ టు ద ఫాదర్లెస్ అండ్ ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ హస్బెండ్. దట్ ఇస్ గాడ్ డూయింగ్. కానీ దేవుని వాక్యం ఎరిగి దేవుని ప్రజలను చెప్తూ ఈరోజు అంటే అంటే కుటుంబాలను నాశనం చేసుకుంటున్న వారిని దేవుడు ఏం చేయగలుగుతాడండి? యు సీ అల్టిమేట్లీ ఇట్స్ ద చాయిసెస్ దట్ వి మేక్. దేవుని వాక్యంలో చూస్తే తండ్రుల బాధ్యత ఏంటి? తండ్రి ఎప్పుడు పునాదిగా ఉన్నాడు. అందుకని ఎప్పుడు చెప్పబడుతుంది, బిడ్డలారా, యు సీ 10 ఆజ్ఞల్లో మొదటి 3 ఆజ్ఞలు దేవునికి నీకు సంబంధించింది. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, వేరే దేన్ని నువ్వు మొక్కకూడదు. అదే సమయంలో సబ్బాత్, విశ్రాంతి దినం. దాని నెక్స్ట్ మనం చూస్తాం 4వ ఆజ్ఞ ఏంటది? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఆనర్, నాట్ బికాస్ యూ లవ్ దెమ్, నాట్ బికాస్ దే ఆర్ గుడ్, నాట్ బికాస్ దే ఆర్ కైండ్, నాట్ బికాస్ దే ఆర్